రేపు డిసెంబర్ 12 భారీ అంచనాలతో విడుదల కానున్న అఖండ 2 తాండవం సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. ప్రీమియర్ షో టికెట్ల రేట్ల పెంపు జీవోని న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినీ నిర్మాణ సంస్థకి నోటీసులు జారీ చేసింది. విచారణని రేపటికి వాయిదా వేసింది. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ శ్రీనివాసరెడ్డి అనే న్యాయవాది ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. అఖండ 2 సినిమా ప్రీమియర్ షోతో పాటు డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై ₹50, మల్టీప్లెక్స్ల్లో ₹100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. ఇవాళ సాయంత్రం 8 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధరని ₹600గా నిర్ణయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. అయితే ప్రీమియర్ షో ధరలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రేపు టికెట్ల రేట్లపై విచారణ జరగనుంది. భారీ అంచనాలతో విడుదల కానున్న అఖండ 2 తాండవం సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. ప్రీమియర్ షో టికెట్ రేట్ల పెంపు జీవోని న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సంజయ్ అందిస్తారు. సంజయ్, ఏంటి మొత్తానికి కోర్టు ఈ రోజున ఇచ్చిన జీవోని సస్పెండ్ చేయడంతో ఏంటి ఎలా ఉండబోతోంది టికెట్ల రేట్లు? రైట్, రేపు డిసెంబర్ 12న భారీ అంచనాలతో విడుదల కానున్న అఖండ 2 సినిమా అయితే టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. అయితే టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ శ్రీనివాసరెడ్డి అనే న్యాయవాది ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కు విచారణకు స్వీకరించిన హైకోర్టు టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. అయితే ఇక అఖండ 2 సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు దాదాపు ఇప్పుడు చూస్తుంటే ప్రజెంట్ ప్రీమియర్ షో టికెట్ ఇచ్చినప్పుడు ₹600 పైగా ఉన్నాయి. పైగా స్టేట్ గవర్నమెంట్ దాదాపు 10 రోజుల వరకు పెంచుకోమని అనుమతినిచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటేనేమో ఇది 3 రోజుల వరకు పెంచుకోమని అనుమతినిచ్చింది. మరి దీని ప్రకారం చూస్తుంటే ఈ 3 రోజులు కూడా ఇదే ₹600 రేట్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సంజయ్, అంటే ఒక పక్కన రేపు రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరో పక్కన ఈ యొక్క కోర్టు ఇచ్చిన నేపథ్యంలో టికెట్ల రేట్లు తగ్గుతాయి అనే ఉండే అవకాశం నేపథ్యంలో మరి బాలయ్య అభిమానులు ఏంటి సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందా, లేదా కొద్ది నిరాశపడే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పటి వరకు కూడా బాలయ్య అభిమానులు అందరూ కూడా ఎంత రేటుకి ఎట్లా పిల్లలకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అభిమానం ముఖ్యం అన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అయితే చాలా మంది చెప్తున్నారు. ప్రజలు ఇప్పుడు చూస్తుంటే ఇప్పటి వరకు అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ పై ₹50, మల్టీప్లెక్స్ లో ₹100 అదనంగా వసూలు చేసుకోవచ్చు అని చెప్పి ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దీని ప్రకారంగా చూస్తుంటే డిసెంబర్ ఇవాళ 11వ తారీఖున ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధరలు ₹600 వరకు ఉన్నాయి. సో దీని ప్రకారం ఎంత రేటు పెట్టినా సరే మేము కొనుక్కునేందుకు సిద్ధంగా ఉన్నట్టు బాలయ్య అభిమానులు అయితే మనకి చెప్తున్నారు. సంజయ్, అంటే గతంలో కూడా చూసుకుంటే ఇదే అంశంపై కూడా కొన్ని పిటిషన్స్ కూడా పడ్డాయి ఈ రేట్ల విషయంపై. కానీ అప్పుడు సినీ నిర్మాతలు ప్రభుత్వం అని చెప్పని కోర్టు మొత్తానికి దానికి సంబంధించిన చెప్పడం జరిగింది. మరి ఈసారి మళ్ళీ కోర్టు ఎంటర్ అవడంతో ఏంటి ధరలు మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుందా, లేదు వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచుకునే అవకాశం ఉండొచ్చు అని చెప్పని కోర్టు చెప్పే అవకాశం ఉంటుందా? రైట్, ఇప్పుడు చూస్తుంటే ఓన్లీ ప్రీమియర్ షోలు వరకే టికెట్ రెంట్ పెంచుకోమని చెప్పి ఏ ప్రభుత్వం అయినా సరే గత సినిమాల పరంగా చూసుకున్నా సరే అనుమతినిచ్చింది. కానీ ఏ రోజైతే రిలీజ్ డేట్ ఉంటుందో రిలీజ్ డేట్ రోజు నాడు నార్మల్ ధరలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు తెలిసినంతలో ఇప్పటి వరకు ఒక సోషల్ మీడియా పరంగా కానీ ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏ సినిమాకైనా సరే ప్రీమియర్ షోల వరకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా నార్మల్ రేట్లు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సంజయ్, ఇప్పుడు ఆల్రెడీ బుక్ మై షో కానీ వీటి ద్వారా కూడా హై రేట్సే వసూలు చేస్తున్నారు. ఒకవేళ రేపు కోర్టు గనక రేట్లు మామూలు రేట్ల ప్రకారమే సినిమా తీసుకోవాలి, టికెట్లు తీసుకోవాలి అంటే అప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? అయితే దాదాపు ఈ ప్రీమియర్ షోకి అఖండ 2కి ప్రీమియర్ షోకి అయితే ₹600 చూపించింది. సో అది వారు 600 చెప్పేది కూడా ఏంటంటే GST తో కలిపి చెప్తున్నాం 600 అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.
మరి రేపటి నుంచి మరి ఈ 3 రోజుల పాటు అంటే 12, 13, 14 ఈ 3 తేదీలు కూడా 600 రూపాయలు కొనసాగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఈ పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ పెద్ద సినిమాలకి మాత్రమే ఈ టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉన్నట్టు, అంటే వాళ్ళు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చినట్టు ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కానీ చిన్న సినిమాల విషయానికి వస్తే చిన్న సినిమాలకి నార్మల్ టికెట్ రేట్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంజయ్. రేపు అనగా డిసెంబర్ 12 భారీ అంచనాలతో విడుదల కానున్న అఖండ 2 తాండవం సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టు చేరింది. ప్రీమియర్ షో టికెట్ల రేట్ల పెంపు జీవోని న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినీ నిర్మాణ సంస్థకి నోటీసులు జారీ చేసింది. విచారణని రేపటికి వాయిదా వేసింది. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ శ్రీనివాసరెడ్డి అనే న్యాయవాది ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది.